యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. హక్కులు పోరాటాల ద్వారానే కాపాడుకోగలం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు పిలుపు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలో పతాకావిష్కరణలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్ అధ్యక్షత వహించగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సిహెచ్ నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ మేడే అనేది ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి హక్కులు సాధించుకున్న దినమని, 8 గంటల ప్రపంచ వ్యాప్తంగా పని దినంగా ఉండాలని పోరాటం చేశారని, మేడేకి 140 సంవత్సరాల చరిత్ర కలిగిందని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటలు పని చేయించాలని, మహిళలతో రాత్రి షిఫ్ట్ డ్యూటీలు వేయొచ్చని లేబర్ కోడ్స్ తీసుకొచ్చారని, బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న చట్టాల్ని రద్దు చేశారని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నదని అన్నారు. కార్మికులు సంపద సృష్టిస్తుంటే కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెడుతుందని, గనులు, భూములు, పరిశ్రమలు ఆదాని, అంబానీ వంటి వారికి కట్టబెడుతుందని, కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, ఇటీవల నోయిడాలో లక్షలాది మంది కార్మికులు పరిశ్రమలను స్తంభింపజేశారని, ఇటువంటి పోరాటాలు భవిష్యత్తులో మరిన్ని ముందుకు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలనే కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా జీతాలు పెంచలేదని, అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది మంది ముఠా, ఆటో, బిల్డింగ్, రక్షా కార్మికులు వంటి వారు ఎటువంటి చట్టాలు నోచుకోలేదని, పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని, కావున భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు, ఉపాధ్యక్షులు పరమేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు వరలక్ష్మి, మండల కన్వీనర్ కాళ్ల తేలయ్య బాబు, రాజు, బీసెట్ అప్పారావు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం అనకాపల్లిలో 13 చోట్ల మేడే పతాక ఆవిష్కరణలు చేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు 10 గంటలకు నియమం లేనటువంటి కాలంలో 140 ఏళ్ల క్రితం 8 గంటలు పని ఉండాలి, 8 గంటలు విశ్రాంతి. దానికోసం కార్మిక వర్గం చికాగోలో జరిగినటువంటి పెద్ద పోరాటంలో 4 కార్మికులను ఉరిదీయడం జరిగింది పాలకవర్గం. కానీ ప్రపంచమంతా దాని తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి 8 గంటల పని హక్కును సాధించుకున్నది ఈ మేడే రోజు. అందుకని ఈ మేడే అనే దానికి ప్రాధాన్యత ఉన్నది. కానీ 4 తరాలు అయిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే గత సమావేశాల్లో శాసనసభలో 8 గంటలని 12 గంటలకు పని దినంగా మారుస్తూ చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగింది. నైపుణ్యంగా పని జరగాలంటే 8 గంటలే పని ఉండాలి. విశ్రాంతి అనేది మనిషికి లేకపోతే సరిపడినంత. కార్మికులు అటువంటి దీనిలో 8 గంటలు కాకుండా 12 గంటలు పని చేయించుకొని పెట్టుబడిదారులు బాగా లాభాలు గడించాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే సిద్ధాంతం పేరుతో చంద్రబాబు నాయుడు ఇటువంటి తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారు. ఎవరిని పర్మనెంట్ చెయ్యం, జీతాలు పెంచం అని కార్మికులు వ్యతిరేకంగా ఉంటున్నారు. కార్పొరేట్ల ధనవంతులకు మాత్రం అనుకూలంగా ఉన్నారు. ధనవంతులకు అనుకూలమైన ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తే కార్మిక వర్గం చాలా శక్తివంతమైంది. తిరుగుబాటు చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని కూల్స్తారు. గతం అలా అట్లాంటి చరిత్ర ప్రపంచంలో అనేక చోట్ల జరిగింది. భారతదేశంలో ఈరోజు మోడీ అవలంబించే విధానం పచ్చి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానం. వాళ్ళకి వేల లక్షల కోట్ల రూపాయలు గడించే విధంగా అదాని, అంబానీ వాడు దేశాన్ని దోచిపెడుతున్నారు. విశాఖపట్నం గంగవరం పోర్టు ఇచ్చారు, కృష్ణపట్నం పోర్టు ఇచ్చారు, నక్కపల్లి పోర్టును మొన్ననే ఆర్సలార్ మిట్టలకు అప్పగించారు. ఇవన్నీ కూడా ప్రజల ఆస్తిది, ప్రజల సంపద. గనులు అప్పచెబుతున్నారు. ఈ రకంగా దేశంలో సంపద చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలే అణిగిపోతాయి, ఈ ప్రభుత్వాలే పతనం అవుతాయి. కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యావత్ కష్టజీవులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి కూలుస్తారు. అందుకని ఈ మేడే ప్రతిజ్ఞా దినం, ఈ మేడే శపథం తీసుకొని కార్మిక వర్గం మరింత పోరాటాలకు చేసేటువంటిది. ఉత్తర భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతుంది. కార్మికులు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో అదే రకమైనటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.